నిర్ణయం ఇది. ఎప్పటి నుంచో అంటే ఇది 2006లోనే ఈ బిల్లు ప్రవేశపెట్టారు. ఎలా అంటే 106 ఆర్టికల్ ప్రకారంగా 128 దీని ప్రకారంగా అంటే చట్టం రాజ్యసభలో ఇది సవరణ బిల్లు, మహిళా బిల్లు అనేది ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఇది అప్పుల్లోనే వచ్చింది, కానీ ఇంప్లిమెంటేషన్ అయితే జరగల, ఈ రోజు వరకు జరగలేదు. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, డిప్యూటీ సీఎం మా పవన్ కళ్యాణ్ గారు, మరీ ముఖ్యంగా దేశ ప్రధాని మంత్రి గారు ఎప్పుడు మహిళల కోసం ఆలోచించే దిశగా పథకాలు ఏ పథకాలు పెట్టినా సరే ఆయన మహిళ పేరే పెడతారు. సుకన్య సమృద్ధి యోజన పథకం, జన్ధన్ యోజన పథకం, అలాగే మహిళలకి ఇక్కడ ఉన్నటువంటి రీసెంట్ గా ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మళ్ళీ సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు సిలిండర్లు పెట్టడం జరిగింది. అంటే ఏదైనా సరే పథకాలు ఏమైనా పెట్టేటప్పుడు మహిళలను ఉద్దేశించి మహిళ పేరు పెట్టి మహిళలను గౌరవించడం అనేది మన దేశ ప్రధాని దగ్గర నుంచి కూడా మన రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా కలయికతోటి కూటమి నాయకత్వంలోని ప్రతి ఒక్కరు కూడా మహిళలను గౌరవించడం దిశగా ఈ రోజు బిల్లు పెట్టడం జరిగింది. ఆ బిల్లు ఈ రోజు వచ్చినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఒక చట్టసభల్లోనే కాదు, మహిళలకి ఉపాధి హామీ, ఆర్థికంగా డెవలప్మెంట్ అవడానికి, ఒక పక్క రాజకీయాల్లో ఎదగడానికి, అలాగే ఎక్కడైనా నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలన్నా, ఎక్కడైనా ఉద్యోగాల్లో ఎక్కడైనా ఇవ్వాలన్నా సరే ఈ 33% రిజర్వేషన్ బేస్ గా తీసుకొని చేస్తారు. 2011 జనాభా లెక్కల ప్రకారంగా ఈ రోజు ఈ పరిగణలోకి తీసుకొచ్చి మహిళా బిల్లు ఆమోదించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మా విశాఖపట్నం తరపు నుంచి ప్రతి ఒక్కరు కూడా మా ప్రధానమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ముగ్గురికి కూటమి నాయకులందరికీ కూడా పేరున మేము నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉన్నాం. నా పేరు కేదార్ లక్ష్మి, విశాఖపట్నం.